గోదావరి మళ్ళీ పెరిగిందండి. భద్రాచలం నుంచి అన్నీ కూడా పెరుక్కుంటూ వస్తాయి. ప్రజెంట్ వచ్చి అయితే సిద్ధాంతం పైకి వచ్చింది. మెట్లన్నీ మునిగిపోయినాయి. మొత్తం మెట్లన్నీ మునిగి పైకి వచ్చిందన్నమాట. ప్రజెంట్ అయితే అదిగోండి పరిస్థితి. ఇంత ముందు కిందకు ఉండేది, మొత్తం పైకి రావడం జరిగింది. సరే, ప్రజెంట్ అయితే చాలా స్పీడ్గా ఉందండి. సరే, ప్రజెంట్ అయితే చాలా స్పీడ్గా ఉంది. మొత్తం ఇదంతా మునిగిపోయింది అనమాట. మొన్న మీద అయితే ఎక్కువ వచ్చింది. మొన్న అయితే చెట్టు కూడా కనపడేది. ప్రజెంట్ అయితే అది కూడా మునిగిపోయింది. మొత్తం ఇదంతా మునిగిపోయింది అనమాట. పైకి వచ్చి ప్రజెంట్ అయితే మనం నీటిలో కూడా నడుస్తున్నాం. చాలా ఫుల్గా ఉంది. ప్రజెంట్ అయితే మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొన్న అయితే తగ్గినట్టు తగ్గి ఈరోజు అయితే ఇంకా పైకి వచ్చేసింది. ఏమన్నా ఇంకా గోదావరి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మొన్న నుంచి ఎలా ఉందండి? ఇంకా తగ్గిందండి. ఇప్పుడు అయితే పెరిగిందండి. ఇలా 2 అడుగులకి ఎక్కువ ఉందండి వాళ్ళ స్పీడే. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా పెరుగుతుంది అంటారండి. ఇంకా మరి గేదెలు గట్ట లంకలు ఉన్నాయి కదా, మరి ఎలాగండి? తీసుకురావాలండి. మరి ఇప్పుడు ఇంకా మనకి ఇంకా పర్వాలేదండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి చాలా భయంకరంగా ఉంది. మీరు ఇల్లు రావడమైనా ఇబ్బందే కదా? ఇబ్బంది అండి. మరి ఇంకా ఇక్కడికి వచ్చిన మేత ఏం లేదు కదండి మనకి. మరి ఏం చేతండి, మరి ఆధారం అంతా అక్కడ ఉందండి. ఇంకా మరీ మునిగిపోయినట్టు అయితే మనకి ప్రజెంట్ అయితే అక్కడ మరి మీరు ఉన్న ప్లేస్లో సేఫ్గా ఉందండి? సేఫ్గా ఉందండి. అయితే ఇప్పుడు మీరు డైలీ వెళ్ళి పాలు తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట. మరి నైట్ టైం అయితే ఎలాగండి? మరి ఎవరైనా ఉంటారా? నైట్ అలా ఉంటారు. మళ్ళీ 5 గంటలకల్లా వచ్చేస్తారు. మరి ఇప్పుడు అయితే పరిస్థితి అయితే మరి మీరు ఇంత గోదావరి మీద కూడా మీరు వెళ్ళవలసిందే. వెళ్ళి చూసుకుని గేదెలు చక్కబెట్టుకుని పాలు తీసుకురావాలి. ఓకే, చూసారండి గోదావరి ఎంత ఫుల్గా ఉందో. మామూలుగా అయితే గుండెదైనా సరిపోదో. ఈ రైతులు అయితే మాత్రం ఇలా డైలీ ప్రయాణం చేస్తారు కాబట్టి ఇలా భయం అనేది ఉండదు. మళ్ళంటలు ఎవరైనా అయితే మాత్రం జడిసిపోతాం. వాళ్ళకైతే చాలా గుండె ధైర్యం అండి. నిజంగా ఈ పడవెక్కి ఆ మైంగి వెళ్తే మాత్రం ఉంటుందండి. మనకైతే పై ప్రయాణాలు పైన పోతాయి. వీళ్ళైతే పాపం చాలా గుండె ధైర్యం చేసి ఆ పక్కకి వెళ్ళి గేదెల్ని వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ కూరగాయ పాదుల్ని అన్నీ చూసుకుని మళ్ళీ రావడం చేస్తారు. నిజంగా వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. ఎందుకంటే జీవన పోరాటం. మీకు ఏమేమి పంటలు ఉన్నాయండి అక్కడ? అక్కడైతే పచ్చిర తోటలు అవి ఉన్నాయి. చాలా మటుకు మునిగిపోయి నీళ్ళండి కింద పొలాలు. ఇంకా మెరకల పంటలు అవి ఉన్నాయండి. మొలక తోటలు అవి వర్షాలు గబ్బినేసినాయండి. ప్రజెంట్ అయితే చాలా మటుకు మునిగిపోయినాయి. ఓకే, ఇదండి గోదావరి పరిస్థితి. ప్రజెంట్ అయితే చాలా స్పీడ్గా ఫుల్గా మునిగిపోతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా ఇదిగా ఉందండి. ఎందుకంటే గోదావరి ఎప్పుడు మొన్నైతే చాలా కిందకి వెళ్ళినప్పుడు అయితే పైకి వస్తుంది. చూసారు కదా. ఎందుకంటే గోదావరి ఎప్పుడు ఈ 3 నెలలు మంచి స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పెరిగిన గోదావరి తగ్గేదాకా అక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇబ్బంది ఏముంది? వాళ్ళు ఉన్నటువంటి వ్యవసాయం దోళ్ళు అన్నీ కూడా అవతల మధ్యలంకలో మనకు కనపడుతున్న మధ్యలంకలో ఉంది. అవన్నీ వాళ్ళు చూసుకోవాలంటే డైలీ వెళ్ళవలసిందే. వెళ్ళి చూసుకు వస్తూ ఉంటారు అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఇదే అండి గోదావరి నేపథ్యం. ఇంకా చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్దాం కొద్దిగా. అదిగోండి గోదావరి మొత్తం ఒక చిత్రం. చూసారా, నిజంగా ఇదంతా కూడా గోదావరి మెయిన్లో నుంచి మనకి ఇలాగా కనిపిస్తుంది. అదిగోండి అక్కడికి రైతులు వెళ్ళి వాటిని చూసి మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట. చూసారా, అదని విషయం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మా ఛానల్ని షేర్ చేయండి. మీ గోదావరి సంబంధించిన విషయాలు ఇంకా మరికొన్ని మీకు తెలియజేస్తుంటాను. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.
చూసారండి గోదావరి ఎంత స్పీడ్గా వెళ్తుందో, తగ్గుతుంది పెరుగుతుంది. పైన కురిసిన వర్షాలు ఇంకా భయంకరంగా కురటం వల్ల ఇలా వస్తుందండి గోదావరి. చూసారు ఎంత స్పీడ్గా వెళ్తుందో, అసలు నిజంగా చాలా స్పీడ్గా వెళ్తుందండి. అదేంటి విషయం. ఇంకా మరిన్ని విషయాలతో మరిన్ని అప్డేట్స్తో మీరు ముందు ఉంటాను. అంతవరకు శేఖర్ దొడ్డిపట్ల యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. అందరికీ నమస్కారం. ఓకే.